మత్తయి సువార్త నూతన నిబంధనలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 11, 12, 13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11, 12, 13 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. మీకేమి తోచునో, ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా, వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమె 2022 సంవత్సరంలో నేను వియత్నాం అనే దేశంలో దేవుని సువార్త ప్రకటించడానికి నడిపించబడ్డాను. వియత్నాం అనే దేశం, అందులో పరిచయం అయిన తర్వాత ప్రక్కన కంబోడియా అనే దేశం ఉంటుంది. దాని పూర్వ దినాల్లో కంపూచియా అని పిలిచేవారు. కంపూచియా అని పిలువబడిన ఆ దేశాన్ని కొంతకాలం తర్వాత కంబోడియాగా మార్చారు. కంబోడియాలో నేను కొంతమంది దేవుని సేవకులను కలుసుకుని ఆ పాస్టర్స్ మీట్లో దేవుని వాక్యం అందించిన తర్వాత అక్కడి నుంచి అక్కడ మెకాంగ్ రివర్ అని ఒక రివర్ ఉంటుంది. కంబోడియా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, రాజమండ్రి వచ్చిన వాళ్ళందరూ గోదావరి అనే నదిని ఎలా చూస్తారో, కంబోడియాలో మెకాంగ్ అనే రివర్ మీరు చూస్తున్నారు. అది ఏషియాలో, ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నదుల్లో ఒకటి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా. టిబెట్లో ఈ నది ప్రారంభం అవుతుంది, టిబెట్ అనే దేశంలో. అక్కడి నుంచి అలా ప్రవహించుకుంటూ చైనా నుంచి బర్మా నుంచి లావోస్ నుండి కంబోడియా, ఈ దేశాలన్నింటిలో కూడా సుమారుగా ఒక 5 దేశాలను కవర్ చేసుకుంటూ ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీని పొడవు సుమారుగా 4500 కిలోమీటర్లు. నైలు నది 6600 కిలోమీటర్లు. ఇదేమో మెకాంగ్ అనే రివర్ 4500 కిలోమీటర్ల పొడవు. చాలా దూరం ప్రయాణం చేసే నదులు ఇది కూడా ఒకటి. ఆ సందర్భంలో నేను మెకాంగ్ అనే రివర్లో బోట్ రైడ్ ఉంటే అలా కాసేపు ఆ రివర్లో తిరగడానికి వెళ్ళినప్పుడు, నేను ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ లేదా ఆ నదికి సంబంధించిన ఏమన్నా యునిక్నెస్ ఏమన్నా ఉంటుందా, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయని ఆలోచన చేస్తూ దాని గురించిన వివరాలు చూస్తూ ఉంటాను. అయితే మెకాంగ్ అనే రివర్లో ప్రపంచంలో ఎక్కడా దొరకని లేదా ఎక్కడా లభించినంత పెద్ద పెద్ద ఫిష్లు, చేపలు ఈ మెకాంగ్ అనే రివర్లో దొరుకుతాయట. వాటిని క్యాట్ ఫిష్ అంటారు. క్యాట్ ఫిష్ మీరు చూస్తున్నారు. సుమారుగా దాని పొడవు 10 అడుగులు ఉంటుంది. 10 అడుగులు అంటే మన ఇంట్లో బెడ్రూమ్ సైజ్ అంత అనమాట. అంత పొడవు ఉండే క్యాట్ ఫిష్లు మీరు చూస్తుందేమో కొంచెం చిన్నదనమాట. ఇది కొంచెం పెద్దదైతే 10 అడుగులు పొడవు ఉంటుంది. తక్కువ లేదంటే ఒక 400 కేజీలు బరువు ఉంటుంది. అంటే ఒక కాలనీకి సరిపోద్ది అనమాట. ఒక చేప కనుక పట్టుకుంటే ఒక కాలనీ అంతా తినచ్చు. ఒక 400 కుటుంబాలు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక కేజీ చొప్పున తీసుకున్న ఒక కాలనీ తినచ్చు అనమాట. వెరీ ఎక్స్పెన్సివ్. క్యాట్ ఫిష్ చాలా ఎక్స్పెన్సివ్. వీటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితేనే కానీ ఒక ఫిష్ పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ క్యాట్ ఫిష్లు ప్రపంచంలో ఎక్కడా లేనంత బలంగా ఈ నదిలో వృద్ధి చెందడానికి కారణం ఏంటని చెప్పి కొంతమంది వీటి మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. వాట్ మేక్స్ దెమ్ సో స్పెషల్? ఈ క్యాట్ ఫిష్లు ఇంతగా వృద్ధి చెందడానికి, లేకపోతే ఇంత పెద్ద సైజులో అవి మార్చబడడానికి కారణం ఏంటి అని ఆలోచన చేసి మెకాంగ్ రివర్లో వారు రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే, మెకాంగ్ అని మీరు చూసిన ఆ రివర్ పైకి చూడడానికి కొంచెం చిన్నగా కనబడినప్పటికీ లోపలట కొన్ని ప్రాంతాల్లో ఒక 80 అడుగుల ట్రెంచులు ఉంటాయట. 80 అడుగుల గోతులు ఆ మెకాంగ్ అనే రివర్లో ఉంటాయి. వాటిని రివర్ పూల్స్ అంటారు. రివర్ పూల్స్ అని ఎందుకు పిలుస్తారంటే, ఆ లోపల పెద్ద పెద్ద గోతులుగా ఉండే అవి కొన్ని ప్రాంతాల్లో ఆ రివర్లో ఉన్నప్పుడు ఏదన్నా కష్టం వస్తే, లేదా ఎవరైనా వీటిని పట్టుకోవాలని ఆశించినా, లేదా వీటికి మరొక విధానంలో ఏదన్నా ఇబ్బంది కనుక వస్తే, ఈ చేపలు చేసే పని ఏంటంటే త్వరగా వెళ్ళట ఆ రివర్ పూల్స్లో దాక్కుంటాయట. వాటిల్లో తలదాచుకుంటాయి. కొంచెం పరిస్థితి అంతా బాగుందన్న తర్వాత వాటికి బయటకు వస్తూ ఉంటాయి, మరలా ఆ లోపలికి వెళ్ళిపోతుంటాయి. దే మేక్ రివర్ పూల్స్ యాజ్ ద రిసార్ట్ ఆర్ రెఫ్యూజ్. ఆ రివర్ పూల్స్ని ఇవి ఆశ్రయంగా చేసుకుని
కష్ట పరిస్థితులు అక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటాయట. అందును బట్టే అవి ఏ ఒక్కరికి దొరకకుండా అంత పెద్ద సైజులోకి రావడానికి కారణం ఏంటంటే ఆ రివర్ పూల్స్ ఒక కారణం అని చెప్పి శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనలన్నీ చదివిన తర్వాత నాకు నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఏదో రకమైన కష్టం, ఏదో రకమైన ఇబ్బంది, ప్రతికూలత, మనం అనుకోని పరిస్థితుల్లో ఏదో రకమైన ఇబ్బంది మన జీవితంలోకి రావచ్చు. ఆ టైంలో మనకు ఆశ్రయదుర్గం ఎవరు? మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఎవరు మనకు ఆశ్రయంగా ఉంటారు? లేఖనం సెలవిస్తూ ఉంది, రాజులను నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముకున్నట్టు కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంటైర్ బైబిల్లో మనకున్న 1189 అధ్యాయాలు ఉన్నాయి కదా బైబిల్లో. 2 నిబంధనలు, 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,107 వచనాలు బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా క్రోడీకరిస్తే ఆ బైబిల్ గ్రంథంలో మధ్య ప్రాంతం లేదా సెంటర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటలు 118 కీర్తనలు రాయబడిన మాటలు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, దట్స్ ద సెంట్రల్ వర్డ్ అంట. ఆ మొత్తం బైబిల్ని అటు ఇటు జాగ్రత్తగా మధ్యస్థంగా మధ్య ప్రాంతం ఏంటి లేదా ఆ మధ్య వచనం ఏంటని దగ్గరికి వస్తే అక్కడికి వచ్చి ఆగిందంట. దేవుణ్ణి ఆశ్రయించడం అనేది ఎంత శ్రేష్టమైన విషయమో దేవదేవుడు అమూల్యమైన సందేశాలు మనకు అందిస్తున్నాడు. క్రైస్ట్ టిప్ సెంటర్లో మీరు అందరూ కూడా వాక్యంలో ఎదుగుతున్నారు, బలపడుతున్నారు. దేవుడు వాళ్ళందరినీ దీవించి బలపరిచి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ఉంచాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక ఆయనకి 100 గొర్రెలు కనుకుంటే అందులో ఒకటి తప్పిపోయినా మిగతా వాటిని కొండల మీద విడిచి ఆ తప్పిపోయిన గొర్రె నిమిత్తం వెతుకుతాడు. వెతికినప్పుడు అది దొరకబడినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక అమూల్యమైన వాక్య సత్యాన్ని తెలియచేయడానికి ఈ మెటఫోర్ లేకపోతే ఈ అనాలజీ యేసు ప్రభు ఉపయోగించారు. ఆయన బోధల మహత్యం ఎంత గొప్పది అంటే, ఈ రోజుకి కూడా యేసు ప్రభు బోధలు చేసి 2000 సంవత్సరాలు గతించిపోయినా అనేక మందిని ఇప్పటికీ కూడా ఆ బోధలు ఎందుకు ప్రభావితం చేస్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ అర్థమయ్యే రీతిలో మనందరం కూడా గమనించే పరిస్థితుల నుండే చాలా శ్రేష్టమైన బోధలు చేశారు. మనకి తెలియని విషయాలు తెలిసిన విషయాలతో పోల్చి యేసు ప్రభు ఆ బోధ చేశారు. కాబట్టే ఇప్పటికీ యేసు ప్రభు ప్రపంచంలో అత్యుత్తమైన గురువుగా, అత్యుత్తమైన బోధకుడిగా ఆయన నిలవబడ్డారు. ఎవరికైనా ఒక వ్యక్తి గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒకటి తప్పిపోయినా ఆ యజమాని యొక్క, ఆ కాపరి యొక్క మనసు ఎంత గొప్పది అంటే, ఆ 99 వాటి మీద కాదు కానీ ఆ తప్పిపోయిన ఒక గొర్రె విషయంలో బాధ్యత కలిగి ఉంటాడు. దాన్ని వెతికినప్పుడు సంతోషిస్తాడు. అలాగే ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని యేసు ప్రభు బోధించారు. ఒక స్పిరిచువల్ మెసేజ్ ప్రపంచానికి ఇచ్చారు. అది ఏంటి అంటే, మీలో ఏ ఒక్కరూ నశించడం దేవుని చిత్తం కాదు. మీలో ఏ ఒక్కరూ కూడా నిత్య శిక్షకు వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరి కోసం సిలువలో మరణించారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం ప్రతి ఒక్కరికి చెందినదే. ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు చనిపోయారు. ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమే నేను చనిపోయానని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. అందరి కొరకు యేసు ప్రభు తన ప్రాణం అర్పించారు. పౌలు మహాశయుడు తన పత్రిక రాస్తూ అంటాడు, మనందరం పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. ఆ లేఖనాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం యేసు ప్రభు చనిపోయారు కదా. అలాగే నశించిపోవడం దేవుని చిత్తం కాదు గనుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనందరి కోసం శిలువ మీద మరణించారు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు, ఆ తప్పిపోయిన వస్తువు దొరికినప్పుడు ఒక వ్యక్తిలో ఉన్న ఆనందం చాలా గొప్పది. ఆయా సందర్భాల్లో మనకున్న అజాగ్రత్తను బట్టో లేదా అశ్రద్ధగా వ్యవహరించడాన్ని బట్టో కొన్ని వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం, కొన్ని వాటిని కోల్పోతూ ఉంటాం కదా. ఆ తర్వాత అవి దొరికినాయి అనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. కొంతమంది ఫోన్లు పోగొట్టేసుకుంటూ ఉంటారు. ఎక్కడికో వస్తారు, ఇలాంటి మీటింగులకో లేకపోతే బంధువుల ఇళ్ళకో వెళ్ళి ఆ ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోతారు. ఆ తర్వాత దాన్ని వెతకడానికి మరలా చాలా ప్రయాస అనేది. కొంతమంది ట్రైన్ ఎక్కుతారు, ఆ టికెట్ ఎక్కడో పెట్టేస్తారు. ఆ ప్రింట్అవుట్ ఇస్తాడు భర్త అప్పటికే, అమ్మ నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావు జాగ్రత్త, టికెట్ జాగ్రత్త పెట్టుకో. టీసీ వస్తాడు, అడుగుతాడు, జాగ్రత్త చూపించాలంటే అలాగేనండి అంటది. కానీ తీరా ట్రైన్ ఎక్కిన తర్వాత టీసీ గారు రాగానే
కనబట్టలేదండి. ఒకసారి అందరూ చూసేసి రండి అంటుంది. మళ్ళీ ఆయనకి అడ్వైజులు ఇస్తూ ఉంటారు కొంతమంది. పోగొట్టుకున్నవి దొరికినప్పుడు సంతోషం. కొన్నిసార్లు అశ్రద్ధ వలన కొన్ని పోగొట్టేసుకుంటాం, కొన్ని వస్తువులు పోగొట్టేసుకుంటూ ఉంటాం. తప్పిపోయిన వాటిని తిరిగి పొందినప్పుడు ఎంత ఆనందం. మా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మా అమ్మగారు ఆ సందర్భాల్లో చెబుతూ ఉంటారు. నేను మా తల్లిగారితో కొన్ని సందర్భాల్లో కూర్చుని మా చిన్న వయసులో జరిగిన విషయాలు చెప్పించుకుంటూ ఉంటాను. అమ్మ, ఆ సందర్భాల్లో జరిగిన ఏంటో చెప్పండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామని ఆలోచన చేస్తూ ఉంటే మా అమ్మగారు ఒకసారి మా అక్క గురించి ఒక మాట చెప్పారు. అప్పుడు ఆ టైంలో మా అక్క కాన్వెంట్కి వెళ్తున్న సమయం, అది ఇంకా నాట్ ఈవెన్ 10 years ఓల్డ్. ఆ టైంలో ఎలక్షన్ సీజన్ వచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ఎలక్షన్స్ వస్తాయి. అమెరికాలో అయితే ప్రతి 4 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా భారతదేశంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు యూజువల్గా కాన్వాసింగ్ జరుగుతుంది కదా. ఆ పార్టీకి సంబంధించిన ఒక వెహికల్ రావడం, వాళ్ళు పాంప్లెట్లు అవి పంచిపెడుతూ ఉంటారు, మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని. లేదా మైక్లో కొన్ని రకాలైన అనౌన్స్మెంట్లు, అడ్వర్టైజ్మెంట్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ చిన్నప్పుడు అలాంటివి కనుక ఏమన్నా వీధిలోకి వస్తే అందరికీ సరదా అనమాట. వాటి చుట్టూ కాసేపు తిరగడం, వీధి చివరి వరకు కూడా చిన్నపిల్లలకు వాటి వెనకాల వెళ్ళడం, ఆ పాంప్లెట్స్ ఏమైనా ఇస్తుంటే తీసుకోవడం, అందులో ఏముందా అని చూడడం, ఇలాంటివన్నీ చాలా సరదా కదా. అలాగే మా అక్క కూడా ఆ కన్వర్సింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించింది, దాని వెనకాల అలా వెళ్తూ ఉంది. సరే, కాసేపటికి ఆ వీధిలో పిల్లలు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. మా అక్క అలా వెళ్తూ వెళ్తూ కొంచెం బౌండరీలు దాటేసి మా కాలనీ దాటేసి మరొక ప్రాంతానికి వచ్చేసింది. కొంతసేపటికి వచ్చిన తర్వాత మా అక్క చూసుకుంటే తనకు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. కొత్త ప్రజలు వచ్చేసారు, కొత్త వాళ్ళు వచ్చేసారు. అందరూ కూడా అక్కడ చూసేసరికి అప్పుడు టెన్షన్ బయలుదేరారు. ఎక్కడికి వచ్చేసాను, ఎటు వెళ్ళిపోయానని ఏడవడం మొదలు పెడితే అక్కడున్న వాళ్ళు ఎవరో మా అక్కని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఈ పాపను అప్పగిద్దామన్న ఆలోచనలో వారు ఇంట్లో పెట్టుకుని కూర్చున్నారు. ఈ లోపల మా అమ్మగారు మా అక్క కోసం వెతుకుతున్నారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి వెతుకుతుంటే ఎవరో చెప్పారు, ఏమంటే ఆ పార్టీకి సంబంధించింది ఏదో వ్యాన్ వచ్చిందట కదండి, లేదా ఆ వెహికల్ ఏదో వచ్చింది కదా, దాని వెనకాల వెళ్ళడం చూశానండి, మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి అనగానే అప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, ఇంకా కొంతమంది ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మా అక్క కోసం వెతకడం ప్రారంభించారు. అలా వెతికి ఆ ఏరియా అంతా వెతికారు. ప్రతి ఇంటింటికి వెళ్ళారు. మా కుమార్తె ఏమన్నా వచ్చిందండి ఇటు సైడ్ అని వెతుకుతుంటే మా అమ్మగారికి కొంచెం టెన్షన్ బయలుదేరింది. ఏమో ఎటు వెళ్ళిపోయిందో, లేదా ఎవరైనా తీసుకెళ్ళిపోయారా ఏంటి పరిస్థితి అనే ఆలోచన వస్తూ ఉన్నప్పుడు అలా కొంచెం మా ఏరియా దాటి ఈ ప్రక్కన ఇప్పుడు మన చర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ దగ్గరలో ఓ ప్రాంతానికి వెళ్తే ఒక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కుమార్తె అండి దయచేసి అప్పగించండి అన్నప్పుడు మా అక్కని తీసుకుని వచ్చారు. ఈ సంఘటన చెప్పినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజు మా తల్లిదండ్రులకు ఉన్న ఆనందం ఎంత గొప్పగా ఉండుంటుంది. తప్పిపోయిన కుమార్తె దొరికింది అన్నప్పుడు, లేదా ఆ ప్రాంతంలోంచి కనబడకుండా వెళ్ళిపోయిన కుమార్తె మళ్ళీ దొరికింది అన్నప్పుడు ఆనందం ఎంత గొప్పది. కొన్నిసార్లు ఫిజికల్గా కొంతమంది తప్పిపోతూ ఉంటారు. కొన్ని తిరణాల్లో లేకపోతే మీటింగ్స్లో వాటిల్లో కొంతమంది పిల్లలు తప్పిపోవడం గమనిస్తుంటాం. మనం కూడా ఆ సందర్భాల్లో క్రూసైడ్లు జరిగిస్తున్నప్పుడు ఒక 30,000 మంది 40,000 మంది ప్రజలు వస్తూ ఉంటారు ఆ క్రూసైడ్లో. ఆ సందర్భాల్లో కొంతమంది పిల్లలు అటు వెళ్ళి ఇటు వెళ్ళి, తల్లిదండ్రులు ఏమో వాక్యం వినడానికి వాళ్ళు చక్కగా ఉద్యుక్తులై కూర్చున్నప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్ళి తప్పిపోయి ఏడుస్తుంటే మన వాళ్ళు తీసుకొస్తారు స్టేజ్ మీదకి. అప్పుడు నేను అంటాను, పిల్లోడు తప్పాడు అలా అనకండి, తల్లిదండ్రులు తప్పారని చెప్పమంటాను నేను. అనౌన్స్మెంట్లో యూజువల్గా ఈ పిల్లవాడు తప్పిపోయాడు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి అంటారు కదా, అలా చెప్పకండి. తల్లిదండ్రులు ఎవరో తప్పారు చూడండి ఒకసారి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళండి అని. ప్రియులరా గమనించండి, తప్పిపోవుట అనేది ఫిజికల్గా తప్పిపోవడం ఒకటైతే, కొంతమంది ఆధ్యాత్మికంగా తప్పిపోయిన అనుభవాలు ఉంటాయి. దేవునికి విరోధంగా వెళ్ళిపోవడం, దేవునికి విరోధమైన పరిస్థితుల్లో జీవించడం, లోకానుసారంగా బ్రతకడం, దేవునికి ఇష్టం కాని అనుభవాలు చాలామంది నెరవేర్చడం. బైబిల్ గ్రంథంలో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మనకుంది. తప్పిపోయిన కుమారుడు అనే పేరు కూడా అతనికి పెట్టేస్తాము. తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని పరిశీలన చేస్తే అతనికన్నీ తెలిసే తప్పిపోయిన పరిస్థితి అతని జీవితంలో మనకు కనబడుతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసేసుకున్నాడు. ఒక్క చిల్లి గవ్వ కూడా ఆ ఇంట్లో ఉంచకుండా నాది అనుకున్న ప్రతిదీ కూడా మోసుకుని వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అతడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వల్ల, ఇంగ్లీష్లో డిసిపేషన్ అనే పదం ఉపయోగించబడుతుంది, బ్యాడ్ బిజినెస్ అనమాట. ఇట్స్ నాట్ ఎ గుడ్ బిజినెస్, ఇట్స్ ఎ బ్యాడ్ బిజినెస్. చెడు వ్యాపారంలో, దుర్వ్యాపారంలో, లేదంటే రకరకాలైన వ్యసనాలకు తన ధనాన్ని ఖర్చు పెట్టేశాడు.
ఈ రోజుల్లో కూడా చాలామంది వ్యసనాలకు లోనైపోయి తమ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వనప్పుడు మరి ఏం చేయాలా? యాప్స్ మీద ఆధారపడాలా. 3,000 రూపాయలు కనుక మా యాప్లో నువ్వు డబ్బులు తీసుకుంటే వీకెండ్కి 5,000 ఇవ్వాలి. ఇస్తామో లేదు తర్వాత సంగతి, ముందు ఇచ్చేయండి అని చెప్పి ఆ యాప్ డౌన్లోడ్ చేసేసి ఆ 3,000 తీసేసుకోవడం. మరి ఎక్కడైనా మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది లేదు. వ్యసనాలు తీర్చుకోవడానికో, స్నేహితులతో తిరగడానికో, లేకపోతే క్రికెట్ బెట్టింగ్లో పెట్టడానికో, కోడి పందాల్లో ఆ డబ్బులు ఉంచడానికో, లేదా మరొక పందాల్లో వాటిని వాడడానికి ఉపయోగించేసి ఆ వీకెండ్ అయిన తర్వాత 3,000 తీసుకున్న దానికి 5,000 కట్టలేక మరలా అక్కడి నుంచి ఇంకొక వీకెండ్ అయ్యేసరికి మరలా వాళ్ళు వడ్డీ యాడ్ చేసి దాన్ని 6,000 7,000 చేసి అక్కడి నుంచి వారిని థ్రెటన్ చేసే కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే వారికి అన్ని యాక్సెస్లు ఇచ్చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్స్ యాక్సెస్ ఇస్తారు, ఫొటోస్ యాక్సెస్ ఇస్తారు, ఆ తర్వాత ఆ ఫోన్లో ఏమైతే జరుగుతుందో అన్నీ కూడా చూడగలిగే యాక్సెస్ ఆ యాప్స్కి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారి కాంటాక్ట్ అందరినీ కూడా కాల్ చేస్తూ, మీకు తెలిసిన అబ్బాయి ఆయన ఫోన్లో మీ నంబర్ ఉంది, డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు, మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారని చెప్పి వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో బండ బూతులు మాట్లాడడం. ఈ ఎంబారస్మెంట్ అంతా తట్టుకోలేక చాలామంది సూసైడ్లు చేసుకోవడం మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. వ్యసనాలు మనిషిని ఎంతవరకు ఈడ్ చేస్తున్నాయంటే తమ జీవితాలు పాడు చేసుకునడం మాత్రమే కాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ తమ జీవితాలు ముగించుకోవాలన్న ఆలోచనలోనికి అవి తీసుకెళ్ళిపోతున్నాయి. తప్పిపోయిన కుమారుడు చేసిన పని అదే. దుర్వ్యాపారం వలన తనకున్న విలువైన సంపద, తన తండ్రి ఆస్తినంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఇప్పటికి ఇంకా అతను ఖర్చు పెట్టే వయసులోకి అయితే రాలేదు, లేదా ఎర్న్ చేసే వయసులోకి అయితే రాలేదు. తండ్రి ఎర్న్ చేసింది వారసత్వంగా అతను పొందుకొని అదంతా కూడా దుర్వ్యాపారం వల్ల ఖర్చు చేసేసాడు. We call him as prodigal son. తప్పిపోయిన కుమారుడు అని అతని పేరు పెట్టి ప్రసంగాల్లో వాడుకుంటూ ఉంటాం. అయితే ఒక రోజున తిరిగి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు, కోల్పోయిందంతా తిరిగి పొందుకున్నాడు అనే ఆ శుభ పరిణామం ఆ అధ్యాయంలో మనం చూస్తుంటాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. తప్పిపోయిన వారిని యేసుక్రీస్తు ప్రభు వెతకడానికి లోకానికి వచ్చారు. చాలామంది బహుశా అనుకుంటారు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక మతాన్ని స్థాపించడానికో, లేకపోతే మరొక పని ఏదో చేయడానికో, ఫాలోయింగ్ పెంచుకోవాలనో, కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన తన యొక్క ప్రఖ్యాతులను పెంచుకోవాలనో చాలా ఆయన ఈ లోకానికి వచ్చారని కొంతమంది అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రథమైన కారణం తప్పిపోయిన మనుషులందరినీ కూడా వెదకి రక్షించాలని, సన్మార్గంలో తీసుకురావాలని, దేవుని చిత్త ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించారు. మనలో ఏ ఒక్కరూ కూడా తప్పిపోయే వారంగా ఉండాలని ప్రభు ఆశించట్లేదు. ఆ కారణాన్ని బట్టే ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట మనం చదువుతున్నాం. చదవండి. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. తోలివేసిన దాన్ని మరలా నేను తోలుకొని వచ్చేదను. గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను. గర్వంతో అహంభావంతో ఉన్న వాటికి శిక్షనే మేత పెడతాను, కానీ ఏవైతే బలహీనంగా ఉన్నాయో వాటిని బలపరుస్తాను, దుర్బలముగా ఉన్న వాటిని బలపరుస్తాను, గాయపడిన వాటిని కట్టుకడతాను, తోలివేసిన వాటిని తోలుకుని వస్తాను, తప్పిపోయిన దానిని నేనేం చేస్తాను? వెదుగుతా. దేవుడు చెబుతున్న మాట ప్రభువగు యెహోవా వాక్కు అని చాలా క్లియర్గా ఎజెకియేల్లో మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఉద్దేశం, ఆయన యొక్క లక్ష్యం, ఆయన బాధ్యత, ఆయన దర్శనము ఏంటి అంటే తప్పిపోయిన వారిని వెతకాలి, గాయపడిన వారి గాయాలు కట్టాలి, దుర్బలముగా ఉన్న వారిని బలపరచాలనే దేవుడు ఆశించి తన ప్రవక్తల ద్వారా ఈ మాటను తెలియజేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం, తప్పిపోయిన మనందరినీ వెతకడానికి ఆయన సిలువలో మన కోసం మరణించి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇంగ్లాండ్ దేశంలో లండన్ మహానగరం ఉంది. ఆ లండన్లో చారిస్ జంక్షన్ అనే ఒక జంక్షన్ ఉంటుంది. మొన్న నేను బ్లెస్సీ వెస్లీ గారు మా ముగ్గురు కుమార్తెలు వెళ్ళినప్పుడు ఆ జంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక క్రాస్ ఆ జంక్షన్లో నిలబెట్టబడి ఉంటుంది. దాన్ని క్యారిస్ క్రాస్ అంటారు, లేదా చారిస్ క్రాస్ అంటారు. అక్కడ చాలామంది వచ్చి ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు.
ఆ ప్రాంతంలో ఒకసారి ఒక పిల్లవాడు దారి తప్పిపోయాడు. మరి అట్లా వచ్చి అలా వచ్చి అటు ఇటు వెళ్ళాడో వచ్చేవాడు దారి తప్పిపోయి ఏడుస్తున్నాడు. పోలీసు వారు వచ్చారు, ఆ అబ్బాయిని అడుగుతున్నారు, బాబు మీ ఇల్లు ఎక్కడో చెప్పు, మీ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం, లేదా మీ డాడీ పేరు చెప్పు, మీ మమ్మీ పేరు చెప్పు. ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళ డాడీ పేరు మమ్మీ పేరు చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అంత క్లారిటీ రావట్లేదు. ఇల్లు ఎక్కడుందో కూడా చెప్పలేకపోతున్నాడు. పోలీసు వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, అతనికి కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉన్నారు, ఈటబుల్స్ ఇస్తూ ఉన్నారు, తనకి ఏది ఇష్టమో తెలుసుకుని అవి ఇచ్చి అతను ఏదో విధంగా అతని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ చిన్న పిల్లవాడు ఒక నాకు సందర్భంలో సడన్గా ఏమన్నాడంటే, అంకుల్ పోలీస్ అంకుల్, ఒక జంక్షన్లో ఒక క్రాస్ ఉంటుంది కదండి, ఆ క్రాస్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు అంటే అక్కడ నుంచి మా ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలిసిపోద్దండి, అక్కడ నుంచి మా ఇల్లు ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, మీరు ఏదో విధంగా నన్ను ఆ క్రాస్ దగ్గర తీసుకెళ్ళండి అని ఆ పిల్లవాడు ఒక చిన్న హింట్ ఇచ్చాడు. వెంటనే పోలీసు వారు క్రాస్ అని మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ చారీస్ జంక్షన్ గురించి ఏ వ్యక్తి మాట్లాడుతున్నా అక్కడే కదా క్రాస్ నిలబెట్టబడి ఉంటుందని చెప్పి ఆ వ్యక్తిని ఆ చిన్న బాలుని తీసుకుని ఆ క్రాస్ దగ్గర నిలబెట్టగానే వాడు అక్కడ నుంచి అదిగో మా ఇల్లు అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక దైవజనుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమంటాడంటే, జీవితంలో మనం కూడా సందర్భాల్లో అశ్రద్ధను బట్టి అజాగ్రత్తను బట్టి మన పాపాన్ని బట్టి అపరాధాలను బట్టి తప్పిపోయాము. అయితే మన జీవితంలో అన్నీ సవ్యంగా జరగాలి అంటే, గమ్యం దిశగా మనం సాగిపోవాలంటే మన జీవితంలో ఒక మలుపు అనేది ఎక్కడ ప్రారంభించబడాలి, ఒక కీ పాయింట్ ఎక్కడ అంటే వెన్ యూ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సిలువను ఆశ్రయించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పుడే సరైన మార్గము నీకు ఉపదేశించబడుతుంది, ఎటు వెళ్ళాలో నీ గమ్యం ఏంటో అనేది తెలుస్తుంది. చాలామంది ఈ రోజుల్లో గమ్యం లేకుండానే బ్రతికేస్తున్నారు, ఒక గురి లేకుండానే చాలామంది జీవించేస్తున్నారు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, వారు సిలువ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో, క్రీస్తు మరణాన్ని సరైన విధానం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దే డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్. అందులో ఆ కారణాన్ని బట్టి మీరు ఎవరినైనా అడగండి, కొంతమంది, బాబు ఏం చేస్తున్నావయ్యా, ఏంటి నీ లక్ష్యం ఏంటి, నీ దర్శనం ఏంటి, నీ గమ్యం ఏంటంటే వాటి మీద పెద్దగా అవగాహన లేదండి, క్లారిటీ లేదండి అని చెప్పి తప్పించుకునే ఆ ఆన్సర్లు ఎందుకు ఇస్తారో తెలుసా, వాళ్ళు ఎటుపోతున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మనం ఆయన్ను ఆరాధించినప్పుడు, యేసు ప్రభు పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎలా మెలగాలో, ఏ విధమైన చాలామంది తప్పిపోయిన వారు వెదకి రక్షించబడిన అనుభవంలోకి వచ్చారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, నూతన జన్మానుభవం మీలోకి వచ్చింది. ఒకవేళ ఇంకా రాకపోతే, అలాంటి అనుభవం మీలో లేకపోతే మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. యేసయ్యను అంగీకరించడానికి ఓ మంచి ముహూర్తం కోసం మీరు కనిపెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభువును అంగీకరించడానికి ఏమైనా ముహూర్తం ఉందండి? అలాంటివి ఉండవమ్మా. నువ్వు ఎప్పుడైనా ప్రభువుని అంగీకరించవచ్చు. నువ్వు పాపి అని గుర్తించినప్పుడు, పశ్చాత్తాపంతో నింపబడినప్పుడు యేసు ప్రభువు నేను రక్షిస్తాడు. దానికి డిసెంబర్ 31 దాకా వెయిట్ చేస్తానండి, లేదా వచ్చే సంవత్సరం నా బర్త్డేకి రక్షణ పొందుతానండి, లేదా ఆ తర్వాత సంవత్సరం పెళ్ళైపోతే ఆ తర్వాత నేను నా భార్య ఇద్దరం కలిపి ఒకేసారి రక్షణ పొందుతామండి. ఇలాంటి వాయిదాలు నువ్వు దేవుని దగ్గర వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా వాయిదాలు వేయగానే రక్షణ విషయంలో నువ్వు ఏం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు. ఎందుకోసం అంటే ఏ సమయంలో ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి నిత్యత్వం కోసం ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలి. నిత్య జీవాన్ని సంపాదించుకునే వారంగా మనం ఉండాలని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తు విశ్వాసిగా మారిన తర్వాత, దేవుని సంఘములో
చక్కగా కొనసాగుతున్నప్పుడు, దేవుని బిడ్డగా కొనసాగుతున్నప్పుడు ఏ ఏ విషయాల్లో తప్పిపోకూడదు అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, లేఖనాల నుంచి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాశాడు. చూడండి, 2 Timothy chapter 2 and verse 18. కొరుకుడు పుండు పాకినట్లు, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, వారి మాటలు పాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని వారు చెప్పుచు, పునరుత్థానము గతించిపోయినని చెప్పి సత్యము విషయంలో ఏమయ్యారంట? వాళ్ళు తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొంతమంది విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టున్నాడా? హ్యూమనైన్ ఫిలేత్ అనబడే ఇద్దరు వాళ్ళు విశ్వాసాన్ని పాడు చేసుకుని, లేదా సత్యము నుండి తొలగిపోయి మరికొంతమందిని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చెరుపుతున్నారు. అదేంటో ఆ స్ఫూర్తి మంచి విషయాల్లో ఉండదు. కొంతమందికి బాగుపడిన వాడు కొంతమందిని బాగు చేద్దామని ఉండదు, కానీ చెడిపోయిన వాడు కొంతమందిని ఏం చేద్దాం అనుకుంటాడు? చెరిపేద్దామన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. తిమోతి అనే యవన దైవజనునికి అపోస్తలుడైన పౌలు చాలా చక్కని ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈ లెటర్ రాస్తూ ఏమంటాడంటే, ఇద్దరు వ్యక్తులను సంబోధించాడు, ఇద్దరు వ్యక్తులను ఉదాహరించాడు. అక్కడ హ్యూమనైను, ఆ తర్వాత ఫిలేతు అనబడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు సత్యము నుండి ఏమైపోయారట? చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోయారంట? వాళ్ళు సత్యము నుండి తొలగిపోయారు, సత్యము నుండి తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోయి పునరుత్థానం గతించిపోయిందని ఒక తప్పుడు బోధన చెబుతూ వారు మాత్రమే చెడిపోవడం కాక ఇతరులు కూడా ఏం చేస్తున్నారట? చెరిపేస్తున్నారు. ఈ అసత్యమైన మార్గము, అసత్యమైన బోధను అపోస్తలుడైన పౌలు కొరుకుడు పుండు అన్నాడు. చెప్పండి, ఏ పుండు అన్నాడు? కొరుకుడు పుండు అంటే అర్థం ఏంటి? కొన్ని ట్రాన్స్లేషన్లో గ్యాంగ్రీన్ అని రాశారు. గ్యాంగ్రీన్ అంటే తెలుసు కదా మీకు. కొంతమంది గ్యాంగ్రీన్ వ్యాధి వస్తుంది. యూజువల్గా ఎక్కువ కాలం డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో, ఒకవేళ HbA1c లెవెల్ 9, 10 కొన్ని సంవత్సరాల పాటు అలా మెయింటైన్ అయిపోతూ ఉంటుందో, వారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ లేకనో, లేకపోతే ఏదైనా షార్ప్ ఐటమ్స్ వాళ్ళ కాళ్లకు చేతులకు తగిలినప్పుడు వాటిని గుర్తించినందువలనో అవి పుండ్లు అయిపోయి ఆ తర్వాత మెల్లమెల్లగా గ్యాంగ్రీన్గా మారిపోతూ ఉంటుంది. ఆ గ్యాంగ్రీన్ ఎంత భయంకరమైంది అంటే, వారి కాళ్లను చేతులను ఆ కొరుకుడు పుండు ఏం చేస్తూ ఉంటుంది? తినేస్తూ ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ వాళ్ళని చూసి, ఈ కొరుకుడు పుండు ఇంకా దేహానికి వ్యాపించకుండా ఉండాలంటే ఆ కాల్ని ఏం చేయమంటారు? యాంపుటేట్ చేయమంటారు. ఆ కాల్ని తీసేయాలి, లేదా ఆ వేలుని తీసేయాలి.